గత 5 ఏళ్లలో పాత పాలక వర్గం చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మనది, ప్రజా ప్రభుత్వంతోనే దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి అన్న 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మచ్చ శ్రీనివాస్. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక మున్సిపల్ కౌన్సిల్ పాలక వర్గం కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండి కూడా ఈ 5 ఏళ్లలో దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మచ్చ శ్రీనివాస్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని 16వ వార్డులో సుమారు 500 మంది మహిళలతో కలిసి ఆయన భారీ ర్యాలీని నిర్వహించారు. ఇంటింటా ప్రచారం చేస్తూ చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాత మున్సిపల్ కౌన్సిల్ ఏలుబడిలో 16వ వార్డులో సీసీలు, డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి అవసరాలు తీర్చే ట్యాంకులు కూడా సరిగా లేకపోవడంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే అవి మోరీలో వేసినట్లేనని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, స్వయం సహాయక గ్రూపులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆదరించాలని కోరారు. స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక సహకారంతో గత నెల రోజుల కిందటే 16వ వార్డులో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుపైన ఓటు వేసి తనను కౌన్సిలర్గా భారీ మెజార్టీతో గెలిపించాలని 16వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సర్పంచులు భానోత్ రాజ్య, చెట్టి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి, వడిచర్ల వెంకటేశం, దాసారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు, మన స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి గారి తనయుడైనటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గం, దుబ్బాక మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి కావాలన్నా, అన్ని విధాలుగా దుబ్బాక మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మున్సిపాలిటీలో జెండా ఎగరేయడం అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సందర్భంగా దుబ్బాక మున్సిపాలిటీ 16వ వార్డు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కౌన్సిల్ అధికారంలో ఉండి ఏ రోజు కూడా దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్ల విషయము, డ్రైనేజ్ సమస్య, అట్లాగే మంచినీళ్ళ సమస్య, ప్రజల సమస్య ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కేవలం అధికారం ఉంది కదా అని చెప్పి జల్సాలు చేసారు తప్ప ఏ రోజు కూడా దుబ్బాక మున్సిపాలిటీ కోసం, దుబ్బాక ప్రజల కోసం ఆలోచన చేయాలి. కాబట్టి ఒక్కసారి అవకాశం వచ్చింది. దుబ్బాక మున్సిపాలిటీలో ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వానికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నన్ను 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా 16వ వార్డు ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.